ఇక్కడ 13.5 పాయింట్ తక్కువ. ఇది ఒరిజినల్, ఇది ఖర్చు కోసం సరిపోయింది. ఇది 1 నుంచి జరిపితే 1 నుంచి లైట్గా 1 సైడ్ అన్నాను కదా, 1 నుంచి 1 సైడ్ చేసాం, దీనికి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు అసలైన పని ఇక్కడ ఉంది. ఇక్కడ గనక మనం సెట్ చేయకపోతే ప్యాంటు మిలి తిరిగిపోతుంది. ఇటు కూడా కూర్చోదు. ఈ రెండింటి మీనే బ్యాలెన్స్ ఇది ఆధారపడి ఉంది. దీన్నే బ్యాలెన్స్ అంటాం. బ్యాలెన్స్ అనేది గమనించాలి. కటింగ్లో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. అసలైన పని ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో ఉంటుంది. ఘాట్లు కలపాలి. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు ఒక ప్యాంటు, కొంచెం భారీగా ఉన్న ప్యాంటుని మనం జాయింట్లు లేకుండా ఎలా అయితే కట్ చేయాలో ఆ ప్యాంటు తీసుకొని వచ్చాను. మనకు తొడలూజు పెరిగే కొద్దీ ప్యాంటు బిట్లో కటింగ్ అవ్వదు, సరిపోదు, క్లాత్ సరిపోదు. అందుకోసం మనం 1 సైడ్ కటింగ్ అనేది చేస్తూ ఉంటాం. అయితే ఇది పూర్తిగా 1 సైడ్ కాకుండా మనకి ఎంత కావాలో అంత లైట్గా 1 సైడ్ కటింగ్ చేసుకోవచ్చు అనేదే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎక్కడ ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ షేపుల్ని పెడితే బాగుంటుంది అనే వివరం అర్థమవుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ లైట్ 1 సైడ్ కటింగ్ ప్యాంట్కి బల్లా మీన మనం చక్కగా పెట్టుకోవాలి. ఇక్కడ బల్లాని ఖాయం చేసుకొని ఇక్కడ మనకి ఎంతైతే 1 సైడ్ చేయదలుచుకున్నామో 1 ఇంచి లేదా 1.5 ఇంచి ఇలా మనకు కావాల్సినంత సైడ్కి క్రాస్ చేసుకోవాలి బల్లాని. ఇప్పుడు మనకు వచ్చేసి బల్లా హద్దు కటింగ్, మన కటింగ్ టేబుల్ ఉంది కదా, ఈ మన కటింగ్ టేబులే హద్దు. ఇప్పుడు మనకి మనం ముందుగా పైన స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. పైన మనం స్ట్రైట్గా మార్క్ చేయాలంటే మనకి ఎల్బెండ్ స్కేల్ అవసరం. ఈ ఎల్బెండ్ స్కేల్ తోటి ముందుగా మనం ఇక్కడ బల్లాని, ఇప్పుడు మనం బల్లాని స్ట్రైట్ చేసుకున్నాం. ఇటు బల్లా లెవెల్, ఇప్పుడు మనకి ఈ బల్లా లెవెల్లో మనం ఇప్పుడు ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదిలేసి మార్క్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు కావాలి మనకు ఎక్స్ట్రా. ఇది రెండవ మార్కింగ్, ఇది ఖర్చు కోసం. ఇది వచ్చేసి బెల్ట్ ఖర్చు కోసం. ఇప్పుడు మనకు పొడవు ఇక్కడ నుంచి మనం డబుల్ మార్కింగ్ లేపుకుందాం. డబుల్ మార్కింగ్ లేపుకుంటే చక్కగా వస్తుంది స్ట్రైట్గా. ప్యాంట్ పొడవు వచ్చేసి 39, ఇది 39, ఇది బాటం పట్టీ కోసము 19 మోకాలు, 29కి ఇస్తా రౌండ్ సర్కిల్, 29కి ఇస్తా రౌండ్ సర్కిల్. 29లో నుంచి 6 అంగుళాలు తీసేయాలి. 29లో నుంచి 6 అంగుళాలు తీసేస్తే 23. 23ని 2 భాగాలు సగం సగం చేయాలి. దీంట్లో సగం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 11.5 వస్తుంది. 11.5 అయితే దీన్ని 2 భాగాలు చేస్తే 11.5. ఈ 11.5ని ఇక్కడ పెట్టాలి. అయితే క్లాత్ని బట్టి పెట్టాలి. 11.5 పెట్టకుండా 11 అంగుళాలు పెడదాం. 1/2 ఇంచి ఇప్పుడు తగ్గిద్దాం, ఎందుకంటే క్లాత్ మెత్తగానే ఉంది, సాగుతుంది, షింక్ అయ్యే క్లాత్ కాదు ఇది. అందుకోసం ఒక 1/2 ఇంచి పైకి పెట్టుకుందాం. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మనం ఇలాగే మార్కింగ్ లేపుకుందాం. ఇక్కడ వచ్చేసి 11, 19 మోకాలు, 39 పొడవు, ఇది పట్టీ కోసం. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ అంచు వదిలేసి ఈ మార్కింగ్ కాడ నుంచి పావు తక్కువ 2, ఇక్కడ వచ్చేసి ఇది 3 వచ్చింది. ఇక్కడ బల్లాని 3 పెట్టుకొని ఇంకొక 1/2 ఇంచుని, మన ఫిల్టర్ లేవు కాబట్టి 1/2 ఇంచుని ఇటు పెంచుకోవాలి. ఫిల్టర్ లేని ప్యాంట్ కదా, ఫిట్టింగ్ ప్యాంటు, అందుకోసం 1/2 ఇంచి సైడ్కి రావాలి లోపలికి. ఇప్పుడు ఇక్కడ నుంచి చక్కగా షేప్ని ఇద్దాం, రౌండ్ షేప్ని. ఇది మీడియంగానే ఉండాలి ఈ రౌండ్ షేపు. ఇక్కడ నుంచి ఈయనకి 2.5 మీన ఘాటు పెడదాం. 2.5. ఇది కిస్తా పెరిగే కొద్దీ మార్చుకుంటూ ఉండాలి. ఇది ఒకే ఖాయమేం కాదు ఇది. నడుము వచ్చేసి 42, సీట్ వచ్చేసి 48, సీట్ వచ్చేసి 48.
42లో నాలుగో భాగం 10.5. ఇక్కడ 10.5 పెట్టి ఖర్చు వదిలేయాలి. రెండు వైపులా దీనికి ఖర్చు కావాలి. ఇక్కడ ఖర్చు వదిలేసి మరలా ఇక్కడ కూడా ఖర్చు వదిలేయాలి. రెండు వైపులా ఖర్చు. సీటులో నాలుగో భాగం 12. ఇక్కడ 12కి ఒక ఖర్చు యాడ్ చేసుకుందాం. ఇంకొక ఖర్చుని టోటల్ రౌండ్ మీద కొలుసుకుందాం. ఇది తొడలూజ్ వచ్చేసి 30. 15 సగం, 30లో సగం 15. అయితే దీనికి మనం ఒక పావు ఇంచు ఇక్కడ లెస్ చేద్దాం. బ్యాక్ ఎక్కువ పెంచుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక పావు ఇంచు లెస్ చేసి హాఫ్ ఇంచు కూడా లెస్ చేసుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ని బట్టి 14.5 కూడా పెట్టుకోవచ్చు. 14.5 పెడితే ఇక్కడ ఈ షేపుల్ని మనం ముందుగా షేపుల్ని గమనించుకుంటూ ఉండాలి. ఫ్రంట్ తగ్గినా పర్లేదు, షేపులు మనకు ముఖ్యం. ఇక్కడ 14.5 మీద పెడదాం. 7.5. సెంటర్ వచ్చేసి 7.5. ఇక్కడ 14.5 పెట్టాము, ఇక్కడ 7.5. ఇప్పుడు మనం ఈ బల్లాని ఇలా ఖాయం చేసుకోవాలి. ఈ బల్లా సెంటర్ ఎంత వచ్చిందంటే 8.5కి ఒక పాయింట్ వచ్చింది. ఇక్కడ కూడా 8.5కి ఒక పాయింట్ మీద పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఎంత వచ్చింది అనేది మనం గమనించవచ్చు. క్లాత్కి 7.5 అంచు మీద వచ్చింది, ఇక్కడ 8.5 వచ్చింది. అప్పుడు ఈయనకి ఇంకొంచెం జరుపుకోవాలి. ఇంకొంచెం జరుపుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం షేప్ మారాలి. 8.5. ఇది 1 నుంచి క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈయనకి 1 నుంచి క్రాస్ అయింది. బాటం వచ్చేసి 16.5. 16.5 అంటే నా పాయింట్ తక్కువ, 4.5కి పాయింట్ తక్కువ. 4.5 17 పెడదాం. ఆయనకి 4.5 8.5 17 పెట్టేద్దాం. ఇప్పుడు ఇది మోకాలుకి ఇలా లాగుదాం. టేప్ సెంటర్ మార్కింగ్. ఇది మోకాలు వచ్చేసి 22, 5.5 సెంటరు, ఇది 11. ఇప్పుడు మనం ఈ లైట్ బెండ్ స్కేల్ తోటి షేపుల్ని చక్కగా కలుపుకోవాలి. షేపుల్ని కరెక్ట్గా ఎక్కడికైతే బాగుంటుందో షేపు అక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ మొత్తం స్ట్రైట్. ఇది వచ్చేసి ఇంకా మోకాలు కాడ నుంచి కిందకి స్ట్రైట్ మార్కింగ్. ఇది ఫార్మల్ స్టైల్ ప్యాంట్. ఇది ప్యూర్ ఫార్మల్. ఇప్పుడు ఇక్కడ పైన ఇక్కడ అందరు ఇబ్బంది పడుతున్నారు. ఈ సీటు కాడ ఈ బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ని తేలిపోయేలాగా షేపునే పెట్టుకోవాలి. లైట్గా ఎక్కువ బయటికి వచ్చే షేపుని పెట్టకూడదు. కుండలాగా ఎక్కువగా వచ్చేలాగా పెడితే సైడ్లో డొప్పలాగా లెగుస్తుంది ప్యాంటు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం సైడ్లో. ఈ పైన హాఫ్ ఇంచి ఇక్కడ ఒక పావు ఇంచు షేప్ డౌన్ చేద్దాం. ఫ్రంట్లో ఒక పావు ఇంచు డౌన్ చేసి పైన సైడ్లో హాఫ్ ఇంచు ఉంది కదా, అటు ఎత్తు పెంచుకుందాం. ప్యాంటు సైడ్కి వెళ్ళే కొద్దీ ఎత్తు పెరుగుతూ పోవాలి. సైడ్కి వెళ్ళే కొద్దీ సగం ఫ్రంట్ ఒక 3 అంగుళాల కాడ నుంచి 2.5 3 అంగుళాల కాడ నుంచి ఎత్తు పెరుగుతూ పోవాలి. ఫ్రంట్లో ఈ 2.5 3 అంగుళాల కాడ నుంచి చక్కగానే స్ట్రైట్గానే ఉండాలి. ఇక్కడ నుంచి మాత్రమే పైకి ఎత్తు పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మార్కింగ్ చేసుకుందాం. 2.5 సైడ్లో నుంచి 2.5 పెట్టి ఇక్కడ 1.5 పెట్టి 6 పాయింట్ ఓపెన్ పెడదాం. 6 పాయింట్. ఇక్కడ లైట్గా క్రాస్ షేప్ని ఇద్దాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ డ్రాయింగ్, పూర్తి డ్రాయింగ్. ఇప్పుడు దీంట్లో కటింగ్ చేసుకుందాం. ఇంకొక టైలర్కి కూడా అర్థం కాదన్నమాట ఇది వన్ సైడ్ చేసింది ప్యాంట్ అని. ఎవరికీ అర్థం కాదు, కటింగ్ చేసిన వాడికి మాత్రమే అర్థమైంది. ఇప్పుడు ఒక సైడ్ కట్ చేసినాక ఒక ఫ్రంట్ని ఇలా వాల్చుకోవాలి. ఒక పార్ట్ని ఇలా వాల్చి
ఇక్కడ ఘాటు ఘాటు మార్కింగ్ అనేది కలవాలి. ఈ మార్కింగ్ కలిపి ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాటు ఘాటు కలిపి కుట్టాలి కూడా, అప్పుడే ప్యాంటు మెలి తిరగకుండా ఉంటది. ఘాట్లు కలవాలి. ఇది సెంటర్ కటింగ్. ఈ ఘాట్లు ముఖ్యం, చాలా ముఖ్యం. ఇది మర్చిపోతే మీరు ప్యాంట్లు సరిగ్గా రావు. ఘాటు ఘాటు కలవాలి. కుట్టేటప్పుడు ఘాట్లు కలుపుతూనే కుట్టాలి. ఇక్కడ సైడ్ లో ఇంచున్నర క్లాత్ వదిలిపెట్టి, సైడ్ లో ఇక్కడ ఇంచున్నర క్లాత్ అవసరము. ఇంచున్నర క్లాత్ వదిలిపెట్టి బ్యాక్ డ్రాయింగ్ లేపుకోండి. ఈ ఇంచున్నర క్లాత్ అవసరం. చక్కగా పెట్టుకోవాలి, కదలకుండా జారకుండా. ఇంకా ఇక్కడ దీనికి స్ట్రైట్ మార్కింగ్, ఇది కూడా స్ట్రైట్ మార్కింగ్. ఇక్కడ ఒక పాయింట్ ఇటువైపుకి డౌన్ చేయాలి. ఇది స్ట్రైట్ మార్కింగ్, కానీ ఒక పాయింట్ డౌన్ చేయాలి. ఒక పాయింట్ని ఇటువైపుకు వాల్చాలి. ఇక్కడ ఖర్చు మనం ఎంతైతే పడతామో అంతే పెట్టుకోవాలి. చాలా మంది ఈ డ్రాయింగ్ కి పైకి పెట్టుకుంటున్నారు, అలా కాదు, ఇక్కడికే. ఇక్కడ తొడలూజు టోటల్ రౌండ్ మీద కొలుసుకుందాం. ఖర్చులు వదిలేసి ఈ ఏదైతే మనం కిస్తా డౌన్ మార్కింగ్ ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ లో నుంచి కొలుసుకుందాం. ఒక హాఫ్ ఇంచ్ డౌన్ లో నుంచి ఇక్కడ 13.5కి ఒక పాయింట్ వచ్చింది, 13.5కు ఒక పాయింట్ తక్కువ. ఇక్కడ 30 తయారు, ఇక్కడ 13.5 పాయింట్ తక్కువ. ఇది ఒరిజినల్, ఇది ఖర్చు కోసం సరిపోయింది. ఇది 1 నుంచి జరిపితే 1 నుంచి లైట్ గా 1 సైడ్ అన్నాను కదా, 1 నుంచి 1 సైడ్ చేసాం, దీనికి కరెక్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ స్కేల్ తోటి, ఇక్కడ డీప్ స్కేల్ తోటి షేప్ ని చక్కగా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైన పని ఇక్కడ ఉంది. ఇక్కడ గనక మనం సెట్ చేయకపోతే ప్యాంటు మిలి తిరిగిపోతుంది. ఈ ఘాట్లు ఘాట్లు కలపాలి, ఘాట్లు కలపాలి. ఏదైతే మనం కిస్తా డౌన్ చేసామో దీనికంటే ఒక 2 అంగుళాల డౌన్లో నుంచి, 2 అంగుళాల డౌన్లో నుంచి ఇక్కడ నుంచి మనం, ఇది ఫ్రంట్ మార్కింగ్. ఇది మీకు కనబడదు వీడియోలో, అందుకని డీస్ తోటి ఫ్రంట్ పక్క నుంచే ఇలా లైన్ కలుపుతున్నా. ఇది ఫ్రంట్ ఇక్కడ ఉంది. ఇది ఫ్రంట్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ లోకి ఇలా పెంచాలి. ఈ షేప్ లో నుంచి, ఇక్కడ నుంచి ఏదైతే 2 అంగుళాల డౌన్ లో నుంచి నేను మార్క్ వేసానో, ఇక్కడ నుంచి ఈ స్కేల్ తోటి ఇక్కడ నుంచి ఇలా షేప్ ని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కలవాలి. ఇక్కడ నుంచి కలుస్తూ ఈ ఫ్రంట్ ఇటు లోపలికి వస్తుంది, ఫిల్టర్ లేవు కాబట్టి. కానీ బ్యాక్ అలా రాకూడదు, బ్యాక్ ఇలా బయటికి వెళ్ళిపోవాలి. ఈ షేప్ మిస్ అవ్వకూడదు. ఈ షేప్ లోనే ఉంది పని మొత్తం. ప్యాంట్ సెట్ అవ్వాలన్నా పాడవ్వాలన్నా ఇక్కడే ఉంది. ఇలా ఈ షేప్ చాలా ముఖ్యమైన షేపు. ఇలా షేప్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి లెవెల్గా ఒక మార్కింగ్, దీనికి సమానంగా ఇక్కడ నుంచి మనం కుట్టేది. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ డౌన్ చేసాం, ఇది ఒరిజినల్. ఇక్కడ నుంచి కొలుసుకోవాలి. ఈ సైడ్లో ఎంతైతే మనం బయటికి తెస్తామో ఇటు కూడా అంతే ఎత్తు పెంచుకుంటూ ఉండాలి. ఇటు పెంచి ఇటు ఎత్తు పెంచకపోతే ప్యాంట్ కూర్చోదు, లేదా ఇటు పెంచి ఇటు కూడా సైడ్లో బయటికి తెచ్చుకోకపోతే ఇటు కూడా కూర్చోదు. ఈ రెండింటి మీనే బ్యాలెన్స్ ఇది ఆధారపడి ఉంది. దీన్నే బ్యాలెన్స్ అంటాం. బ్యాలెన్స్ అనేది గమనించాలి. కటింగ్లో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. కటింగ్లో ఇప్పుడు ఇక్కడ ఈయనకి 2 అంగుళాలు ఎత్తు పెంచుదాం. ఈయనకి 2 అంగుళాలు, ఎందుకంటే ఇటు సైడ్కి వచ్చే కొద్దీ ఇటు పెరగాలి, లేదా మీకు ప్యాంట్ తేడా ఉంటుంది. మధ్యలోనే పైకి లెగుస్తూ ఉంటుంది, సైడ్లో ముందుకు వాలి ఉంటుంది, వెనక ముందుకు వాలి ఉంటుంది. అందుకని దీనికి ఇది టోటల్ రౌండ్ ఎలా ఉండాలంటే, ప్యాంటు ముందు నుంచి డౌన్లో ఉండి సైడ్లో నుంచి ఎత్తు పెరుగుకుంటూ ఒక షేపులో వెనక్కి వెళ్ళిపోవాలి. 2 వైపుల నుంచి లైట్గా ఎగ్గు షేపులో ఉంటుంది మన నడుము. వెనక్కి వెళ్ళే కొద్దీ ఇలా ఉండాలి. ఇలా ఫ్రంట్ ఇలా ఉండాలి.
చక్కగా ఇలా పైకి ఇలా ఎల్లుతూ ఉంటది, పైకి వెనక్కి అలా వెళ్ళాలి. ఆ షేప్ ప్యాంట్ రావాలి. స్టిచ్చింగ్ చేసినాక ఆ షేప్ లోనే ఉండాలి. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నడుములో 4వ వంతు పెట్టుకుందాం. 10.5 పెట్టేసి ఇంచున్నర పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకుందాం. సెంటర్లో డాట్కి, సైడ్లో ఖర్చుకి. ఇది సీటులో ఖర్చు. ఇప్పుడు ఇక్కడ టోటల్ రౌండ్ మీద మనం సీటు కొలుసుకోవాలి. ఖర్చులు వదిలేద్దాం, తయారే కొలుసుకుందాం. తయారు వచ్చేసి 11.5 ఫ్రంట్ వచ్చింది. ఈయనకి 48 కాబట్టి 24. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ మార్కింగ్ మీద 24.5 మీద బ్యాక్ మార్కింగ్ మీద ఉంది టేపు. 24 తయారవుతుంది. 24 48. ఇది ఒరిజినల్. దీన్ని మనం లూజ్ పెంచుకోవాలి. లూజ్ పెంచుకోవాలంటే 3/4 ఇంచి 1 ఇంచి పెంచుకోవచ్చు, కస్టమర్ తొడిగేదాన్ని బట్టి. ఈయనకి పాయింట్ తక్కువ 1 ఇంచి పెంచేద్దాం. పాయింట్ తక్కువ 1 ఇంచి ఇంత పెంచుకుంటే ఫ్రీగా ఉంటుంది. ఫార్మల్ స్టైల్ ప్యాంట్ కాబట్టి ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మీరు ఎంతైతే లూజ్ పెంచుతారో అప్పుడు మీరు ఇక్కడ డాట్ని ఎక్కువ పెట్టుకుంటూ ఉండాలి. డాట్ని ఎక్కువ పెట్టకుండా ఇక్కడ మాత్రమే లూజ్ పెంచుకుంటే ఇక్కడ సెట్ అవ్వదు. డాట్ని ఇంకొంచెం పెంచుకునే మాట అయితే ఇక్కడ లూజు ఎక్కువ పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనికి షేప్ని ఇవ్వడానికి ఎక్కడి నుంచి అని మీకు సందేహం రావచ్చు. కిస్తా ఘాటు కాడ నుంచి ఇలా సమానంగా ఒక మార్కింగ్. ఇది స్ట్రైట్గా వేయలేదు, కొంచెం పైకి వేస్తాను నేను. పైకి ఇలా వెళ్తుంది పైకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేప్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి రౌండ్ షేప్ అనేది బ్యాలెన్స్గా ఇలా ఇచ్చుకోవాలి. ఇది బ్యాలెన్స్గా ఉండాలి. ఇది కిందకి రాకూడదు, అటు తేలిపోకూడదు. ఇది ఒక బ్యాలెన్స్గా రౌండ్ షేప్ ఉండాలి, కిస్తా రౌండ్ షేప్. ఇప్పుడు మనం కిస్తాని కొలుసుకుందాం. 3 అంగుళాలు వదిలేస్తున్నాను. ఇక్కడ ఖర్చులు కూడా తీసేసి ఇక్కడ వచ్చేసి 12.5 పాయింట్ తయారు. 12.5 పాయింట్ ఇక్కడ కూడా ఖర్చులు వదిలేయాలి. ఇప్పుడు ఈయనకి 27.5 తయారవుతుంది. 27.5 ఇప్పుడు తయారవుతుంది. ఈయనది వచ్చేసి 29. 27.5 అంటే సుమారు ఇంచున్నర తగ్గింది. ఇప్పుడు ఈ పార్ట్ కటింగ్ చేసినాక ఈయనకి 28 దాకా వస్తుంది. 28 వచ్చి మనం కుట్టేటప్పుడు ఇది సాగే క్లాత్, మెత్తటి క్లాత్ కాబట్టి ఇది సాగుతుంది. అందుకనే కటింగ్లో కిస్తాని ఇలాంటి క్లాతుల్ని తక్కువ పెట్టుకోవాలి. ఇలాంటివి సాగే క్లాతుల్ని కిస్తాని పైకి పెట్టుకుంటూ ఉండాలి. కిస్తా కటింగ్లో ఎక్కువ పెరిగితే ఇలాంటి క్లాతులు ఇంకా లొడంగం అయిపోతాయి. అందుకని సాగే క్లాతుల్ని గమనించి కొంచెం తక్కువ వచ్చేలాగా పెట్టుకుంటే కుట్టేటప్పుడు సాగుతాయి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్లో కటింగ్ చేస్తున్నాం. ఇక్కడ లైట్గా ఎగ్గు షేప్ని ఇచ్చుకోవాలి. ఇక్కడ లైట్గా ఎగ్గు షేప్ని పెట్టుకుంటే స్టిచ్చింగ్ అయినాక ఇక్కడ డాట్ పడతాం. డాట్ ప్లేస్లో ఎక్స్ట్రా పెట్టుకుంటే డాట్ పట్టినాక ఇక్కడ సమానంగా వస్తుంది. ఈ ఘాట్లు కంపల్సరీగా కలిపే కుట్టాలి. ఘాటు కలవకుండా కుడితే ప్యాంటు మెలి తిరుగుతుంది, అందులో సందేహమే లేదు. కలిపి కుట్టకపోతే మెలి తిరగడం ఖాయం. ఇక్కడ ఖర్చు చిన్నగా జాగ్రత్తగా పట్టుకోవాలి. సరిపోయింది, తొడ లూజ్ అయితే సరిపోయింది. ఇప్పుడు కొలుసుకుందాం కిస్తా రౌండ్. మళ్ళీ ఇప్పుడు కొలిస్తే మళ్ళీ పెరిగిద్ది, ఎందుకంటే క్లాత్ వదిలేస్తుంది. కటింగ్ అయినాక క్లాత్ వదిలేస్తుంది. ఇక్కడ 3 అంగుళాలు ఇక్కడ ఖర్చు వదిలేసి, ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి, వీటన్నిటికీ ఖర్చులు వదిలేసి తయారు మాత్రమే చూసుకుందాం. తయారు ఇక్కడ 3 అంగుళాలు తీసేసి
ఇక్కడ పావు తక్కువ 14, పావు తక్కువ 14, ఇక్కడ కూడా పావు తక్కువ 14 పెట్టి ఇప్పుడు చూడండి ఇది పావు తక్కువ 29 మీనకు వచ్చింది. ఇది పావు తక్కువ 29. ఇది ఏంటంటే క్లాత్ పట్టుకొని ఉన్నప్పుడు సాగదు, క్లాత్ వదిలేసినాక సాగుతుంది. ఇది మళ్ళీ కూడా మనం ఇంకా కుట్టేటప్పుడు ఇంకా సాగుతుంది. ఇలా కటింగ్లో మనం ప్రతి ఒక్క పార్ట్ని అర్థం చేసుకొని, క్లాతుల్ని అర్థం చేసుకొని, షేపుల్ని గమనిస్తూ ఇలా చక్కగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పాకెట్కి డ్రాయింగ్ వేద్దాం. సైడ్లో నుంచి 2.5 పెట్టాను. ఇది 5.5 పాకెట్ ఓపెను, పావు తక్కువ 3 సెంటరు. ఇక్కడ నుంచి 3.5 దింపుదాము. ఇక్కడ వచ్చేసి 3.5. ఇక్కడ 1 ఇంచ్ డాట్, 1 ఇంచ్కి ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకుంటే దీనికి సరిపోతుంది. $370 ఈయన నెంబరు, సీరియల్ నెంబరు. ఇది చక్కగా ప్యాంటుని వన్ సైడ్ లైట్గా వన్ సైడ్ కటింగ్ చేసేటటువంటి పద్ధతి. ఇక్కడ ఈ షేపులు మాత్రం చాలా నీట్గా ఉండాలి. కిస్తా రౌండ్ సర్కిల్ ఇవన్నీ బాగుండాలి. అసలైన పని ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ రెండిట్లో ఉంటుంది. ఘాట్లు కలపాలి. థ్యాంక్ యూ.